లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే. ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచుని వాత్సల్యము నాపై చూపినవే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచుని వాత్సల్యము నాపై చూపినవే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. అవునండి, దేవుడు ఒక్క నిమిషమే ఆయన కోపం, ఆయన ఆశీర్వాదం ఆయుష్కాలం, ఆయన దీవెనలు వర్షం కురిసినట్టుగా మన మీద కుమ్మరిస్తాడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? నీతి మార్గంలో నడిచినప్పుడు, యథార్థ మార్గంలో నడిచినప్పుడు, ఆయన చెప్పిన ప్రతి మాట మనం నెరవేర్చినప్పుడు. ఊరకనే రావండి దేవుని ఆశీర్వాదాలు. పరలోకము నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? కొంతమంది అలా వచ్చి మందిరానికి ఇలా ఎత్తుకొని వెళ్ళిపోవాలని వస్తారు. సాధ్యమేనా పని? ఎలా సాధ్యం చెప్పండి? 25 సంవత్సరాల నుంచి విశ్వాస జీవితంలో నడిపించబడుతూ ఉంటే ప్రభు ఆత్మీయంగా ఆశీర్వదించాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన, పాటలు, వాక్యము, ఇదే మనకి ఈ లోకానికి ఆశీర్వాదం. ఇదే అన్ని జనులకు మనం వెలుగుగా ఉండేది. ఇదే మన జీవితాలు వారి ఎదుట మనల్ని సాక్షులుగా ఉండమన్నాడు ఆయన. తెలియని ప్రజల ఎదుట మనం సాక్షులమై ఉండాలి. వాళ్ళలా మిద్దెలు కట్టుకొని, మేడలు కట్టుకొని, ఆకాశంలో ప్రయాణం చేసి, విదేశాల్లో ఉద్యోగాలు చేసి మన వాళ్ళని మనం రక్షించుకుంటున్నామా? రక్షించబడిన మనం ఒక్కరికైనా మన సువార్త చెప్పగలుగుతున్నామా? కొంతమంది తీసుకొస్తారు, బలవంతంగా తీసుకొని వస్తారు. మా మందిరంలో బిర్యానీ పెడతారు, చీరలు ఇస్తారు, ఛార్జీకి డబ్బులు ఇస్తారు. మా పాస్టర్ గారు ఏం అడిగినా సహాయం చేస్తాడు. దీనికోసం వస్తారు కొంతమంది. వాళ్ళు ఎప్పటికీ వాక్యం నేర్చుకోరు, ఎప్పటికీ దేవుని సాక్షులుగా ఉండలేరు, ఎప్పటికీ వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించలేరు. ఎందుకంటే పాస్టర్ గారు ఇచ్చినంతసేపే తింటారు, ఇచ్చినంతసేపే డబ్బులు తీసుకుంటారు. పాస్టర్ గారు ఇవ్వకపోతే ఆ పాస్టర్ మంచివాడు కాదు. ఆ పాస్టర్ గారు మమ్మల్ని అడుగుతున్నాడు దశంభాగం, మమ్మల్ని అడుగుతున్నాడు కానుకలు అంటూ ఇంకొక చర్చికి వెళ్ళిపోతారు. ఈ ఆశీర్వాదాల కోసం తిరుగుతున్నారండి జనాలు. ఆశీర్వాదాలు అంటాయి కాదు. దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, ఆశీర్వాదం అంటే ఆత్మీయంగా ఆశీర్వాదాలు కావాలి మనకు. ఆత్మలో బలపడాలి మనం, వాక్యములో నిలబడాలి మనం, వాక్యం మనకు అర్థమవ్వాలి, వాక్యం మన హృదయంలో ఉండాలి, అవి నూరంతలుగా పండించబడాలి. హల్లెలూయా. అలా కాకుండా రోగం బాగలేదని వచ్చిన తర్వాత, రోగం బాగైపోయిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ చీటాకులు,
ఆ ప్రశ్నలు తాయితులు కట్టించుకుంటున్నారండి. ఎంత దారుణం అండి అది, ఎంత అన్యాయం అండి. మళ్ళీ నీకు దేవుడితో అవసరం రాదా? మా బాప్టిసం తీసుకుంటున్నారు, రక్షణ పొంది బాప్టిసం తీసుకొని మారు మనసు పొందకుండానే మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు. ఒక సహోదరి నాకు కనపడినప్పుడు నేను అడిగాను, ఇవన్నీ మనం చేయకూడదు కదా అంటే, అక్క నీలాగుంటే మేము బ్రతకలేము అక్క, మేము మీలాగుంటే మేము డబ్బు సంపాదించలేము అక్క అంటుంది. మరి పరలోకం సంపాదిస్తావా నువ్వు? ఇవన్నీ సంపాదించగలవేమో, లోకంలో ఉన్నవన్నీ సంపాదిస్తావేమో, ఓకే, కానీ పరలోకం సంపాదిస్తావా? అది దేంతో కొనగలవు, దేంతో కొలవగలవు? ప్రియ సహోదరి సహోదరులారా, ఇకనైనా మీ కళ్ళు తెరవండి, గుడ్డివాళ్ళుగా జీవించబాకండి. రాకడ సమీపిస్తుంది. అన్యులు చెప్తున్నారు 2026లో అంతం రాబోతుందని. వాళ్ళు భయపడిపోతున్నారు, మన వాళ్ళకి లేదు భయం. దేవుడు నేను ఎప్పుడు వస్తానో తెలీదు, దొంగ వలే వస్తాను, ఏ రాత్రి కాడు వస్తానో ఏ పొగలు వస్తానో తెలియదు, రెప్పపాటులో వస్తాను, నా సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాను అని ఆయన ప్రకటిస్తుంటే తన సేవకుల ద్వారా మన ప్రజలకి మన వాళ్ళకి భయం లేదు, భయము లేదు. భక్తి ఉంటే సరిపోదండి, భయం ఉండాలి. భయము, దేవుడంటే భయము భయము భయం. చిన్న కథ చెప్తానండి మీకు, చిన్న ఉపమానం. ఒక గురువు ఉన్నాడంట, ఒక శిష్యుడు ఉన్నాడంట. గురువుకి ఎవరో చదువు విద్యాబుద్ధులు బాగా అబ్బాయని వాళ్ళు ఒక అరటి గెల తీసుకొని వచ్చి ఆ గురువుకి ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత గురువు ఏం చేశాడు, శిష్యుడిని పిలిచాడు. శిష్యుని పిలిచి ఏం చెప్పాడు, దీన్ని తీసుకుపోయి లోపల పెట్టమని చెప్పాడు. శిష్యుడు తీసుకుపోయి లోపల పెట్టాడు. ఈయన వాళ్ళతో మాట్లాడి చాలాసేపు సంభాషణ జరిగిన తర్వాత వాళ్ళు పంపించేసి అప్పుడు లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఆ గెల చూశాడు. గెలలు అన్నీ అలాగే ఉన్నాయండి, ఒక్కటి కూడా తుంచినట్టుగానే కనపడలేదు. అప్పుడు ఆయన అంటాడు కదా శిష్యుడితో, నువ్వు తీసుకొని తినొచ్చు కదా అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అక్కడ ఎన్ని తెచ్చాయో మీకు తెలియదు, నాకు మాత్రమే తెలుసు. కానీ నేను తిన్నా మీరు గుర్తుపట్టలేరు. అవే తెచ్చారు వాళ్ళు, నేను అవే తీసుకున్నానంటే కూడా మీరు నమ్మేస్తారు. అయితే నువ్వు తినొచ్చుగా అన్నాడు ఆయన. అప్పుడు అంటాడు, మీకు తెలియకుండా నేను తింటే పైనుండే దేవుడు చూస్తాడు నన్ను అన్నాడంట. ఇంత మంచి శిష్యుడు నమ్మకస్తుడు నాకు దొరికినందుకు నేను ఎంతైనా అదృష్టవంతుడిని అనుకున్నాడంట ఆ గురువు. అలాగే ఈరోజు ప్రభు మనల్ని చూస్తున్నాడు, లెక్క రోజు అడుగుతాడు. మనం చెప్పగలిగేంత లెక్కన మన దగ్గర ఉందా? లెక్క సరిపోకపోతే ఇచ్చిన అగ్నికి మనం వెళ్ళేది. అనుకుంటున్నారు ఆయన క్షమించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన దయామయుడు, ఆయన కనికర పూర్ణుడు. పరలోకంలో అవన్నీ చల్లవు, పరలోకంలో అవన్నీ కుదరవు. నీ రోక అక్కడ చల్లదు. ఇక్కడ నువ్వు ఏది విత్తుతావో నువ్వు పంట అక్కడే అదే కోస్తావు. కాబట్టి మనం దేవుడిని దుఃఖపరచకుండా మన కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవుడికి పరలోకంలో మన ముఖాముఖిగా చూసే ఒక రోజు వస్తుంది. ఆ రోజు చూడలేనప్పుడు ఆయన మన ముఖం చూసినప్పుడు ముఖం తిప్పుకుని నోటు ఉమ్ము వేస్తాడంట. ఇంత బోధ చెప్పి ఇన్ని చర్చీలు కట్టించి ఇంతమంది సేవకులు నిలబెడితే చివరికి నువ్వు నరకానికి వెళ్ళిపోయావే, ఎందుకు నీ బ్రతుకని ఆ రోజు ఆయన నోటి నుంచి ఉమ్ము వేస్తాడంట. ప్రియులారా, ఎంత దారుణమైంది అసలు. ఆ స్థితికి ఎవరు రాకూడదని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ వాక్యం విన్నా మీరు నా మాటల్లో ఒక్క మాట అయినా మీ జీవితంలో క్రియ చేస్తుందని ఆశపడుతున్నాను. మీరందరూ బాగున్నామక్క, వాక్యంలో మేము ఈ వీడియో చూసిన వాళ్ళందరం బాగున్నామట. ఇంకా ఇంకా ఆనందమే, నాకు ఆనందమే, ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా.